హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మస్క్ మిలన్ జ్యూస్ అండి. అదే కర్బూజా జ్యూసు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలే వచ్చేది వేసవికాలం. ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. అలాగే మనం కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీగా అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చేసి ఒక కర్బూజా కాయనైతే తీసుకుంటున్నానండి. తొక్క అయితే చెక్కడం లేదండి. మీకు ఈజీగా ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను ఈ వీడియోలో. మధ్యలో కోసుకోండి. అలాగే గింజలు ఉంటే గింజలను అయితే తీసేసుకోవాలండి. గింజలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం కాయలో గింజలను అయితే తీసేసుకొని సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోండి. అందులో కొన్ని సబ్జా గింజలను అయితే నానబెట్టుకోండి. వాటర్ వేసేసుకుని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 10 లేదా 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి కర్బూజా ముక్కలను అయితే వేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒక్కసారి చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక మిక్సీ గిన్నెలోకి కర్బూజా గుంజను అయితే తీసేసుకోవాలండి. ఈజీగా గుజ్జు రావాలి అంటే ఇలా చేసుకోండి. లేదంటే కర్బూజాకాయ తొక్క చెక్కేసుకుని ముక్కలు ముక్కలుగా కోసుకోండి. మీకు ఎలా వీలవుతే అలా అయితే కట్ చేసుకోండి. కానీ ఇది వచ్చేసి ఈజీ ప్రాసెస్. ఇందులో అయితే ఐస్ ముక్కలను అయితే వేస్తున్నానండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. అలాగే పచ్చి పాలను అయితే వేసుకోండి. ఇందులో పచ్చి పాలే బాగుంటుంది. అలానే ఎక్కువ వేసుకోకండి, తక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఐస్ క్యూబ్స్ కూడా వేసేసాక పచ్చి పాలను కూడా వేసేసుకోండి. అలాగే షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. మనకి కర్బూజా ఉన్న స్వీట్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ అయితే వేయడం లేదండి. ఇందులోనే కొంచెం బూస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీకు బూస్ట్ ఫ్లేవర్ ఇష్టమైతే బూస్ట్ని, లేదంటే హార్లిక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. కావాలి అంటే వడకట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా గ్లాస్లోనే సర్వ్ చేసుకోవచ్చండి. వడకట్టి పని అయితే ఉండదు. గ్లాస్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇందులోనే సబ్జా గింజలను కూడా వేసుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కానీ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.